I give this time to our dear speaker, Reverend Dr. Joshua Daniel Garu. ట్రాన్స్లేషన్ కొరియాలో భాషలో ట్రాన్స్లేట్ చేయటకు మన మధ్యలో మోనికా గారు ఉన్నారు. వారికి ఈ సమయం మాకు చెప్తున్నాం. 안녕하십니까. వందనాలండి అందరికీ. 예, 반갑습니다. మీ అందరిని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. 오늘 좋은 아침인 것 같습니다. ఇవాళ ఎంతో సంతోషమైన ఉదయం అని నేను నమ్ముతున్నాను. 제가 여기 커르누르에 한 2번 정도 온 것 같습니다. ఇది నా రెండోసారి కర్నూలుకి రావడం. 오늘 ఇ렇게 주일날인데 ఇవాళ ఆరాధన రోజు కదండి, ఆదివారము. 좋은 예배당에서 ఎంతో మంచి అందమైన చర్చిలో 또 여러분들과 함께 말씀을 나눌 수 있어서 너무 기쁘게 생각하고 మరి 있습니다. దేవుడి పట్ల భక్తి కలిగిన మీలాంటి ప్రజల ముందు వాక్యం చెప్పగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. 예, 먼저 성경 말씀 읽겠습니다. మొదటిగా మనం లేఖన వాక్యాన్ని చదువుదాం. 로마서 4장입니다. రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయము. 로마서 4장 రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయము 17절부터 17వ వచనం నుండి 22절까지 읽겠습니다. 22వ వచనం వరకు చదువుకుందాం. రోమా 4:17వ అధ్యాయము రోమా 4:17వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందామండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును చారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 예, 감사합니다. కృతజ్ఞతలండి. 이 지구라는 땅덩어리 위에 80억 명이 넘는 사람들이 살고 있습니다. మరి భూమిపైన చూసినట్లయితే 8 బిలియన్ల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. 나라도 다르고 ఎన్నో దేశాలు ఉన్నాయి. 언어도 다르고 వారి భాషలు ఉన్నాయి. 문화도 다르고 వారి సంప్రదాయాలు ఉన్నాయి. 음식도 다릅니다. వారి తినే భోజనాలు కూడా భిన్నంగా ఉన్నాయి. 피부색도 다르고 చర్మపు రంగు కూడా ఎంతో భిన్నంగా ఉంది. 또 똑같은 인도에 살지만 మరి మనం కూడా ఒకే భారతదేశంలో నివసిస్తున్న ప్రజలైనప్పటికీ 같은 인도에 살고 있어도 언어가 굉장히 다양합니다. ఒకే దేశం అయినప్పటికీ కూడా ఈ దేశంలో కూడా ప్రతి ప్రాంతానికి వారి భాష ఉంది కదండి. 뭐 여기에서 사용하는 건 텔레구라고 그러죠. నేను విన్నాను ఈ ప్రాంతంలో మీరు ఉపయోగించే భాష పేరు తెలుగు అని. 그러니까 이제 언어도 다르고 ఆ విధంగా రకరకాల భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 생활 습관도 많이 다릅니다. అందరి అలవాట్లు జీవన విధానం అన్ని కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. 또 같은 커르누르에 사셔도 మీరందరూ కూడా ఒకే కర్నూలులో నివసిస్తున్న కర్నూలు ప్రజలైనప్పటికీ 사람마다 생각이 다릅니다. మీలో ప్రతి ఒక్కరికి మీకు తగిన ఆలోచనలు మీ ఆలోచనలు ఉన్నాయి. 한 가족인데도 మీరు ఒక కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా 아버지 생각 다르고 తండ్రి యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. 어머니 생각 다르고 తల్లి యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. 아들 생각 다르고 కుమారుడు యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. 딸의 생각도 కూతురు యొక్క 다릅니다. ఆలోచనలు ఇంకా వేరేగా ఉంటాయి. 사람마다 각자 나름대로의 어떤 생각들이 다 있기 때문에 ప్రజలందరూ కూడా వారికి తగినట్టుగా వారి సొంత తలంపుల్ని వారు కలిగి ఉన్నారు. 똑같지가 않습니다. అందరూ కూడా ఒకే విధంగా ఏక తలంపుని కలిగి లేరు. 그렇기 때문에 사람들이 나름대로 나는 이런 게 믿음이다
కాబట్టి ప్రజలు వారిని వారు చూసుకుంటున్నప్పుడు నేను కలిగి ఉన్న ఈ విషయమే విశ్వాసం అంటే అని అనుకుంటున్నారు. 이렇게 하는 것이 신앙이다. నేను జీవిస్తున్న ఈ విధానమే ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు. 같은 성경을 읽고 ఒకే బైబిల్ని అందరం చదువుతున్నప్పటికీ 자기 나름대로 생각을 가지고 신앙을 할 수도 있다는 겁니다. వారి సొంత తలంపులను బట్టి వారి ఆత్మీయ జీవితం అనేది మారిపోతూ ఉంటుంది. 그래서 우리를 사랑하시는 하나님은 కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుడు 자기 나름대로 신앙을 하면 안 돼. వారికి నచ్చినట్టుగా వారు ఆత్మీయ జీవితం జీవించకూడదు. 음식을 먹을 때는 భోజనాన్ని తింటూ ఉన్నప్పుడు 나는 오늘 닭고기를 먹을 거야. ఇవాళ నేను చికెన్ తింటాను, 나는 오늘 나는을 먹을 거야. నేను ఇవాళ నాన్ తింటాను, 나는 오늘 오믈렛을 먹을 నేను 거야. ఇవాళ ఆమ్లెట్ తింటాను. 그런 건 각자 나름대로 먹을 수 있지만 మీరు తినే భోజనాన్ని మీకు మనసుకి నచ్చినట్టుగా మీకు నచ్చింది తినవచ్చు. 신앙생활만큼은 나름대로 하면 안 కానీ 돼. ఆత్మీయ జీవితం అనేది మీకు మనసుకి నచ్చినట్టుగా మీకు ఇష్టం ఉన్నట్టుగా జీవించేది కాదు. 하나님의 뜻을 따라서 해야 돼. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించవలసిన జీవితము. 그래서 같은 교회를 다니고 예수를 믿는다고 하는데도 కాబట్టి మీరందరూ కూడా ఒకే సంఘానికి వస్తున్న సంఘ సభ్యులై ఉండి మీరు ఆత్మీయ జీవితం జీవిస్తున్న వ్యక్తులైనా 사람들은 각자 자기 생각의 구원관을 가질 수가 있습니다. ప్రజలందరూ కూడా వారి సొంత తలంపుల్ని వారేమనుకుంటున్నారన్న ఆ విషయాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. 옛날에 마틴 루터라는 사람이 있었습니다. చాలా కాలం క్రితం మీకు తెలిసే ఉంటుంది మార్టిన్ లూథర్ అనే వ్యక్తి. 혹시 아십니까? మీకు తెలుసు కదండి మార్టిన్ లూథర్. 500년 전에 종교 개혁을 했죠. 500 సంవత్సరాల క్రితము రిలీజియస్ ఫార్మేషన్ చేసిన ఆయన కదా. 그 사람이 나름대로 신앙생활을 하고 있다가 ఆయన కూడా తన ఆత్మ జీవితము తను జీవించాలనుకున్నట్టుగా జీవిస్తూ ఉన్నప్పుడు 어느 날 성경을 읽으면서 ఒకనొక రోజు ఆయన బైబిల్ని చదువుతున్నప్పుడు 내가 생각했던 구원하고 성경에서 말하는 구원하고 다르구나. నేను ఆలోచిస్తున్న రక్షణ బైబిల్ మాట్లాడుతున్న రక్షణ రెండు ఎంతో భిన్నంగా ఉన్నాయి అని 마틴 గుర్తించాడు. 루터는 천주교 신부였습니다. మరి మార్టిన్ లూథర్ చూసినట్టయితే ఆయన ఒక ప్రీస్ట్. 열심히 기도하고 ఆయన ఎంతో ప్రయాసపడి ప్రార్థించేవాడు. 굉장히 정결한 삶을 살려고 노력했었어요. ఎంతో భక్తిగల జీవితాన్ని ఆయన జీవించిన వ్యక్తి. 근데 마음의 죄의 문제가 해결되지 않아서 కానీ తన హృదయంలో ఉన్న పాపపు సమస్యకి ఎటువంటి పరిష్కారం ఆయన కలిగి 막 లేదు. 한여름에 막 벼락이 꽝꽝꽝 치면 మరి చూసినట్లయితే ఎట్లాంటి సమయం అయినా కూడా చర్చిలో బెల్ ఉంటది కదండి, ఆ బెల్ టింగ్ అని మోగినప్పుడు 자기가 막 죽을까 봐 너무 무서워했어요. ఆయనకి ఎట్లాంటి భయం పుట్టేదంటే నేను చనిపోతానేమో అని భయం 자기는 పుట్టేది. 아직 마음속에 죄의 문제가 해결되지 않아서 ఇంకా నా పాప సమస్య తీరిపోలేదు కదా, 너무 무섭고 두려웠어요. చాలా భయపడుతూ ఉండేవాడు. 그러다가 అలా జీవిస్తున్న ఆయన 어느 날 이 로마서를 읽다가 ఆయన ఒకనొక రోజు రోమియోలకి రాసిన పత్రికను చదువుతున్నప్పుడు 그가 구원을 깨달았어요. రక్షణ అనే విషయాన్ని గుర్తించాడు. 그러면서 야 이거 지금까지 해왔던 신앙이 틀렸구나. అప్పుడైనా గుర్తించిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు నేను జీవించిన ఆత్మీయ జీవితము ఎంతో తప్పుగా జీవించాను. 지금까지 해왔던 신앙이 잘못된 거다. ఇప్పటి వరకు నేను జీవించిన ఆత్మీయ జీవితం ఎంతో తప్పు మార్గంలో నేను జీవించాను. 종교 개혁을 했습니다. అలా రిలీజియస్ రిఫార్మేషన్ చేశాడు ఆయన. 그래서 그때 마틴 루터가 3가지만 이야기했습니다. ఆ సమయంలో మార్టిన్ లూథర్ 3 విషయాల్ని మాట్లాడారు. 오직 믿음, కేవలం విశ్వాసం, 오직 은혜, కేవలం కృప, 오직 성경, కేవలం బైబిల్. 그것만 이야기했어요. ఇది మాత్రమే ఆయన మాట్లాడాడు. 그러니까 마틴 루터도 잘못된 구원관을 갖고 있다가 కాబట్టి మార్టిన్ లూథర్ ఆయన తప్పు మార్గంలో నడిచిన ఆత్మీయ జీవితం నుండి 이 말씀을 통해서 వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యం ద్వారా 하나님이 우리에게 가르쳐 주시는 구원, దేవుడు మనకి నేర్పియాలనుకుంటున్న ఆ రక్షణ, 하나님이 가르쳐 주시는 신앙, దేవుడు నేర్పిస్తున్న ఆత్మీయ జీవితం, 이 부분을 정확하게 발견을 했어요. ఈ విషయాల్ని ఆయన చాలా తేటగా గుర్తించాడు. 오늘 우리가 로마서 4장에 ఇవాళ మనం చదువుకున్న రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయము 아브라함이 가졌던 믿음에 대한 이야기를 읽었습니다. మనము అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని గురించి చదువుకున్నాము. 사실 아브라함이 우리는 믿음의 조상이다. మనము ఏం నమ్ముతాము? అబ్రహాము విశ్వాసానికి తండ్రి అని నమ్ముతాం కదండి. 야, 아브라함은 정말 믿음이 좋아. ఆయన విశ్వాసానికి తండ్రి అని పిలువబడ్డాడు. ఆయన విశ్వాసం ఎంతో గొప్పగా ఉంది, 대단한 사람이야. ఎంతో గొప్ప వ్యక్తి ఆయన. 그 아들 이삭을 하나님이 번제로 드리라고 했을 때
번제로 드렸잖아. ఆయన కుమారుడైన ఇస్సాకుని ఎప్పుడైతే దేవుడు అర్పణగా ఇవ్వమన్నాడో ఆయన అర్పణగా ఇవ్వడానికి సిద్ధమవ్వాడు, ఇచ్చాడు. 아브라함은 놀라운 믿음을 갖고 있어. ఎంతో గొప్ప అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆయన. 우리는 그렇게 생각하고 있을 때가 있어요. మనము ఇలా అబ్రహాము గురించి ఆలోచిస్తూ ఆయనని ఈ విధంగా చూస్తూ ఉన్నాము. 그런데 이 성경이 다른 책과 다른 건 కానీ బైబిల్ ఏ విధంగా నేర్పిస్తోందంటే 이 성경 속에서 하나님께 쓰임을 받았던 아브라함, మరి బైబిల్లో దేవుడి చేత ఉపయోగించబడిన ప్రజలు అంటే అబ్రహాము, నోవా, మోషే, దావీదు, పేతురు 이런 사람들이 처음부터 대단한 사람은 아니었어요. ఈ వ్యక్తులు ప్రారంభము నుండి ఏమంత ఆత్మీయులు లేకపోతే గొప్ప వ్యక్తులుగా లేరు. 세상의 위인전은 మరి ఈ లోకానుసారమైన పద్ధతులు వాటిని వెంబడిస్తూ 그 사람의 좋은 것만 기록을 했는데 వారికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో వాటిని ప్రారంభంలో వాళ్ళు వెంబడించి ఉన్నారు. 성경에서 나오는 정말 놀라운 사람들은 మరి బైబిల్లో ఉన్న ఆత్మీయ వ్యక్తులు 그들의 실수를 그대로 기록했어요. బైబిల్లో వారు చేసిన పొరపాట్ల తప్పులు ఉన్నాయి కదండి, ఉన్నట్టుగా వారి తప్పుల గురించి దేవుడు మెన్షన్ చేశాడు, రాసి పెట్టాడు. 모세가 애굽 사람 하나를 죽이고 도망간 이야기, మోషే ఐగుప్తు ప్రజల్లో ఒక వ్యక్తిని చంపేసి పారిపోయిన విషయము, 다윗이 범죄한 이야기, దావీదు హత్య చేసిన విషయము, 베드로가 예수님을 3번 모른다고 부인한 이야기, పేతురు యేసు ప్రభుని 3 సార్లు నిన్నెరగనని తృణీకరించిన విషయము, 그런 부끄러운 것들을 그대로 기록한 ఇది ఎంతో 이유는 సిగ్గుకరమైన విషయాలు కదండి. కానీ ఇటువంటి విషయాల్ని తేటగా బైబిల్లో వారు ఎలా ప్రవర్తించారనేది రాయబడి ఉంది. 그 사람 자체가 놀라운 사람이 아니라는 거예요. అంటే ఏంటి, ఆ వ్యక్తి అనేవాడు ఏమి ప్రత్యేకమైన వాడు కాదు, లేకపోతే ఆ వ్యక్తి అనేవాడు ఏమి అంత గొప్ప ఆత్మీయుడు కాదు. ఆ వ్యక్తిని 우리와 బట్టి చూస్తే 똑같은 사람이었는데 వాళ్ళు కూడా మన వంటి సాధారణ మనిషి. 이들이 어떤 하나님의 은혜를 입어서 변화를 받은 거예요. కానీ వీరు దేవుని యొక్క ప్రత్యేకమైన కృప అనుగ్రహాన్ని పొందుకొని మార్పును పొందారు. 오늘 저는 그 이야기를 여러분들에게 말씀을 드리려고 합니다. ఎలా ఈ మార్పును పొందుకున్నారని ఇటువంటి విషయాల్ని మీతో ఇవాళ నేను పంచుకోవాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. 가난하고 천한 목동이 놀라운 이스라엘의 왕이 된 이유. ఎంతో దీనస్థితిలో ఉన్న ఒక పశువుల కాపరి అయిన దావీదు ఇజ్రాయెల్ దేశానికే రాజుగా అవ్వగలిగాడు. 배운 것도 없는 무식한 베드로가 위대한 사도가 된 이야기. పేతురు అసలు ఆయన విద్యా శిక్షణ ఏం పొందుకోలేదు, కానీ ఆయన ఎంతో గొప్ప సువార్త పరిచయకుడుగా అవ్వగలిగాడు. 형편없는 노아가 은혜를 입어서 방주를 지은 이야기. ఏ నిబంధన లేని నోవా ఆయన కృపని పొందుకొని దేవుని యొక్క మాటని బట్టి ఆ ఓడని 그 నిర్మించాడు. 사람들 자체는 우리보다도 훨씬 못났어요. వారి యొక్క ప్రారంభ పరిస్థితి చూసినట్లయితే మనం ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న ఆత్మ జీవితం కంటే ఎంతో దీనమైన స్థితిలో వారు ఉన్నారు. 하나님과 연결이 కానీ 되면서 ఎప్పుడైతే వారు దేవుడితో ఒకటవ్వారో 놀라운 사람이 됐어요. ఎంతో ఆత్మీయమైన వ్యక్తులుగా అవ్వగలరు. 여러분 이 마이크가 전선으로 연결이 돼 있으니까 చూడండి, మైక్ కి ఎప్పుడైతే వైర్ కనెక్షన్ ఉంటుందో, 이 마이크 없으면 제 목소리가 잘 안 들려요. ఈ మైక్ లేకపోయినట్లయితే నా స్వరం మీ వరకు చేరడం లేదు కదండి. 근데 이 마이크가 전기하고 연결이 되어서 కానీ ఎప్పుడైతే ఈ మైక్ కరెంటుతో కనెక్షన్ కలిగి ఉంటుందో, 제가 적게 이야기해도 크게 소리를 키워주잖아요. నేను చిన్న మాటలతో మాట్లాడినప్పటికీ కూడా ఆ శబ్దం మీకు పెద్దగా వినిపించేలాగా మారుస్తుంది కదా. 선풍기가 전기하고 연결이 되면 ఫ్యాన్ కూడా ఎప్పుడైతే కరెంటుతో కనెక్ట్ అవుతుందో 돌아가면서 시원한 바람을 냅니다. అది తిరుగుతూ మీకు చల్లని గాలిని ఇస్తుంది. 에어컨이 전기와 연결이 되면 ఏసీ కూడా ఎప్పుడైతే కరెంటుతో కనెక్షన్ కలిగి ఉంటుందో 차가운 바람을 내듯이 అది చల్లని గాలిని మీకు ఇవ్వగలుగుతుంది. 오늘 여러분들이 하나님과 마음이 연결이 అదే 되면 విధంగా ఇవాళ మీరనే వ్యక్తి దేవునితో కనెక్షన్ కలిగి ఉంటే, 더 이상 여러분들은 죄인도 아니고 ఇంకా మిమ్మల్ని మీరు పాపులు అని పిలుచుకోరు. 여러분들은 평범한 사람이 아니라 ఇంకా మీదట మీరు సాధారణమైన వ్యక్తి జీవితాన్ని జీవించరు. 놀라운 하나님의 사람이 될 수 있어요. ఎంతో అద్భుతమైన దేవుని యొక్క ప్రజలుగా మీరు జీవించగలుగుతారు. 연결만 되면 ఏం జరగాలండి? కనెక్షన్ ఒకటి అవ్వాలి దేవునితో. అర్థమవుతుందా అండి? 아브라함이 처음부터 믿음의 사람이 절대 아니었어요. అబ్రహాము ప్రారంభం నుండి ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి కాదు ఏమాత్రం. 아브라함이 처음에 하나님을 만났을 때 అబ్రహాము మొదటిగా ఎప్పుడైతే దేవుని కలిశాడో, 아브라함은 하나님의 말씀을 믿지 않았어요. అబ్రహాము దేవుని యొక్క మాటలు విశ్వసించలేదు. 자, 창세기 17장 మనం ఒకసారి 보겠습니다. ఆదికాండము 17వ అధ్యాయం తెరుద్దాం. 창세기 17장 ఆదికాండము 17వ అధ్యాయము
15절부터 15వ వచనం నుండి 17절까지 읽습니다. 17వ వచనం వరకు చదువుకుందాం. 찾으셨습니까? తెరిచారండి మీ బైబిల్ని? 예, 읽겠습니다. మరి చదువుదాము. 창세기 17장 15절부터 17절까지. ఆది కాండము 17వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మరియు దేవుడు, నీ భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఎలాగనగా ఆమె పేరు షారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 9 ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకొనెను. 자, 여기 보세요. జాగ్రత్తగా వినాలండి. 천지와 만물을 만드신 하나님이 భూమి ఆకాశాన్ని సర్వ సృష్టిని సృజించిన దేవుడే 아브라함에게 왔어요. అబ్రహాం ఎదుటకు వచ్చి, 아브라함아, అబ్రహాము, 아브라함아. అబ్రహాము, 예, 하나님. తండ్రి, 내가 너에게 자식을 낳게 해줄게. నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను. 하나님 아닙니다. దేవుడు అది జరగని పని. 나는 100살입니다. నేను 100 ఏళ్ల వయసు గలవాడని, 내 아내는 90살입니다. నా భార్యకి 90 సంవత్సరాల వయసు. 90살 된 할머니 손 들어보세요. ఇక్కడ ఎవరైనా 90 సంవత్సరాల వయసు గలవారు ఉన్నారా? ఆడవాళ్ళు చేతులు ఎత్తాలి. 90 సంవత్సరాలు. 90살이에요? 90 సంవత్సరాలండి మీకు? 몇 살이에요? ఎంతండి మీ వయసు? 75. 75. 아브라함의 아내 사레는 90살입니다. మరి చూడండి, అబ్రహాము భార్య అయిన సారాయి ఆమెకి 90 సంవత్సరాల వయసు. 하나님이 그 사레에게 아들을 낳을 거야. అటువంటి వయసు గల సారాతో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కుమారుని కంటావు అని. 100살 된 할아버지에게 자식을 낳을 거야. 100 ఏళ్ల వయసు గల అబ్రహాంతో ఏమంటున్నాడు? ముసలి వృద్ధాపంలో ఉన్న వ్యక్తితో నువ్వు కుమారుని కంటావు అంటున్నాడు దేవుడు. 그런 말을 들을 때 ఈ మాటని విన్నప్పుడు 아멘. ఆమేన్, 할렐루야. హల్లెలూయా. 그랬습니까? ఇట్లా అంటున్నాడు అబ్రహాము? 아닙니다. లేదు, అలా అనట్లేడు. 아브라함이 웃었어요. అబ్రహాము నవ్వుతూ ఉన్నాడు. 에이, 하나님. ఏ దేవుడా, 농담하지 마세요. మీరు జోక్ లేకండి. 에이, 내가 100살이에요. నేను 100 ఏళ్ల వయసు గలవాడని, 내 아내는 నా 90살이에요. భార్యకి 90 సంవత్సరాల వయసు. 에이, 안 돼요. దేవుడు ఇది జరగని పని. 아브라함 되게 믿음 없어요. అబ్రహాంకి ఇక్కడ ఎంతో విశ్వాసం లేని స్వరూపాన్ని చూడగలుగుతాను. 그렇죠? అవునా కాదండి? 여러분, 이 창세기 17장에 아브라함은 믿음 하나도 없어요. అబ్రహాంకి ఆదికాండం 17వ అధ్యాయంలో విశ్వాసం ఏ మాత్రం లేని స్వరూపాన్ని చూడగలుగుతాం. 믿음이라고는 눈꼽만큼도 없어요. కొంచెం కూడా 1% అంతా కూడా విశ్వాసం లేని స్థితిని మనం చూడగలుగుతున్నాము. 근데 이 아브라함이 కానీ ఇటువంటి అబ్రహాము 로마서 4장에서는 రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 변했어요. మారిపోయి ఉన్నాడు. 찾아봅시다. చూద్దాం ఆ వాక్యము. 로마서 4장 రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయము 18절 18, 19절 19 వచనాలు, 20절 20 వచనం వరకు 자, 읽어보겠습니다. చదువుదామండి. 로마서 4장 రోమా 4, 18절 19절 20절 18, 19, 20 వచనాలు. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. 자, 여기 보십시오. ఇక్కడ చూడండి, 창세기 17장 아브라함하고 ఆదికాండంలో ఉన్న ఆదికాండం 17వ అధ్యాయంలో ఉన్న అబ్రహాము, 로마서 4장 아브라함하고 రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న అబ్రహాము 똑같은 아브라함인데, ఇద్దరు ఒకే అబ్రహాము కదా. 와, 이 로마서 4장에서는 కానీ రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గమనిస్తే 19절에 19వ వచనంలో 100살이 되어 100 ఏళ్ల
వయసు గలవాడై 자기 몸에 죽은 것 같은 తన 거야. శరీరము మృతతుల్యమైనట్టున్న 사라의 태 중간점을 알고도 సార యొక్క గర్భము మృతతుల్యమైనట్టు తెలిసి కూడా 믿음이 약해지지 ఆయన 않냐. విశ్వాసము బలహీన పడలేదు. 하나님 자식 주실 걸 믿습니다. దేవుడు సంతానం ఇస్తాడని నేను విశ్వసిస్తున్నానని నమ్మాడు. 이런 사람으로 ఈ 변했어요. విధమైన వ్యక్తిగా ఆయన మారిపోయాడు. 알겠습니까? అర్థమవుతోందా అండి? 아브라함이 처음부터 믿음을 가진 사람은 మరి 아니었습니다. అబ్రహాము ప్రారంభం నుండి ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి కాడండి. 그러면 성경은 మరి బైబిల్ 어떻게 이 믿음 없는 아브라함이 로마서 4장에 믿음이 큰 사람으로 바뀌었냐? మరి ఆది ఖండంలో ఎటువంటి విశ్వాసం లేని అబ్రహాము రోమా అధ్యాయంలోకి వచ్చేసరికి గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఎలా మారగలిగాడు? 비밀이 있어요. ఇది రహస్యం అండి. 비밀. ఇది రహస్యం, 세그릿. సీక్రెట్. 오늘 듣고 싶어요? ఇవాళ వినాలనుకుంటున్నారా ఆ సీక్రెట్ ని? 설교 그만할까요? ఆపేసేలా అండి, మరి జవాబు లేదు. 비밀을 알고 싶어요? ఈ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? 예, 제가 설명하겠습니다. నేను వివరిస్తాను దీని గురించి. 이사야 55장. యెషయా 55వ అధ్యాయం తెరుద్దాం. 이사야 55장 యెషయా 55వ అధ్యాయము 5절. 5వ వచనము. 이사야 55장 6절, 7절, 8절, 9절 읽겠습니다. 6, 7, 8, 9 వచనాలు చదువుకుందామండి. 준비됐습니까? తెరిచారండి మీ బైబిళ్ళని? 이사야 55장 యెషయా 55వ అధ్యాయము 6절, 7절, 8절, 9절. 6, 7, 8, 9 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. 자, 여기 보면 ఇక్కడ చూసినట్లయితే 하나님 앞에 올 때는 దేవుని ముందుకి వచ్చినప్పుడు 신발을 버리고 오라고 그랬어요. ఆయన ఏమన్నాడు? మీ చెప్పులు వదిలేసి రండి అన్నాడా? 가방을 버리고 오라고 그랬어요. మీ బ్యాగ్ను వదిలేసి పారేసి రండి అన్నాడా? 하나님 앞에 올 때는 핸드폰을 버리고 오라고 그랬어요. మీరు దేవుని ముందుకు వచ్చినప్పుడు మీ ఫోన్లు పారేసి రండి అన్నాడా? 뭘 버리라고 했어요? ఏం పారేయమని అంటున్నాడు? 뭘 버리고 오라고 그랬죠? ఏం పారేయమంటున్నాడు? 7절. 7వ వచనము. 악인은 그 길을 불의한 자는 그 생각을 버리고 와라. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టుడు తన తలంపులను మానవలెను. 너희들 생각 버려. మీ యొక్క తలంపులని వదిలేయండి, పారేసేయండి. 하나님의 생각하고 너희들의 생각하고 달라. ఎందుకు? దేవుడి యొక్క తలంపు మీ తలంపులు రెండు భిన్నమైనవి. 그러니까 생각을 가지고는 하나님과 함께 할 수 없어. కాబట్టి తలంపులు కలిగి ఉంటూ దేవునితో ఏకీభవించడం కష్టం. 저 아브라함은 మరి అబ్రహాము 100살인데요. నూరేళ్ళ వయసు గలవాడిని కదా, 아내가 90살인데요. భార్యకి 90 సంవత్సరాల వయసు కదా. 자식 못 낳아요. ఇటువంటి స్థితిలో పిల్లల్ని కనలేము, ఉన్నాయో. కనలేము. 그게 아브라함의 생각이었어요. ఇదేంటి? అబ్రహాము యొక్క తలంపు. 하나님은 దేవుడు 아니야. లేదు, 네가 아들을 낳아야 돼. నువ్వు కుమారుని కనాలి. 이삭을 낳고 ఇసాకుని కంటావు, 이삭이 야곱을 ఇసాకు 낳고 యాకోబుని కంటాడు, 야곱이 유다와 형제를 낳고 యాకోబు యూదా తన సహోదరుని కంటాడు, 유다는 다말에게서 베레스와 세를 낳고 యూదా తామర్ ద్వారా ఫెరెసుని కంటాడు, 베스는 헤스론, ఫెరెసు నుండి హెస్రోను వస్తాడు, 헤스론은 남, హెస్రోను నాన్ని కంటాడు, 남은 아미나답, అభినాదాబ్ని కంటాడు. 쭉 나와서 예수가 오는 거예요. అలా అందరిని కనిన తర్వాత యేసు జన్మించాలి. 그 예수가 와야 ఆ యేసు నీ నుండి రావాలి. 우리 죄를 대신해서 십자가에서 죽고 అప్పుడు ఆయన వచ్చి మన నిమిత్తము సిలువపైన త్యాగం అవ్వి, 그래야 너희들의 죄가 깨끗하게 అప్పుడు 씻어져. నీ పాపాలైన శుభ్రంగా కడిగి వేస్తాడు. 하나님은 그 계획을 갖고 있어요. దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఇది.
하나님은 그 계획을 가지고 దేవుడు ఈ ప్రణాళికని కలిగి ఉండి 아브라함아 네가 자식을 낳아야 అబ్రహాము దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటి? అబ్రహాము నువ్వు సంతానాన్ని కంటావు, నువ్వు కుమారుని కంటావు. 인류를 구원할 메시아가 오는 ఈ 거야. లోకాన్ని రక్షించడానికి మెస్సే రాబోతున్నాడు. 그게 하나님의 계획인데 ఇది దేవుని యొక్క పూర్తి ప్రణాళిక. 아브라함은 కానీ అబ్రహాము 지금 자기 생각 갖고 ఇప్పుడు 있어. తన సొంత ఆలోచనలు కలిగి ఉన్నాడు. 안 돼요. జరగదు. 100 살이에요. 100 ఏళ్ల వయసు గలవాడిని 90 కదా, 살이에요. 90 సంవత్సరాల వయసు కదా ఆమెకి. 하나님의 생각하고 దేవుని యొక్క తలంపులు, 아브라함의 생각하고 అబ్రహాము యొక్క తలంపులు 부딪혔어요. రెండు పోట్లాట జరుగుతున్నాయి. 안 돼요. లేదు, అది జరగదు. 아브라함이 웃었어요. అబ్రహాము నవ్వుతూ ఉన్నాడు. 하나님 దేవుడు 그건 불가능합니다. దేవుడా ఇది అసాధ్యం. 근데 아브라함이 కానీ అబ్రహాము 어느 날 ఒకనొక రోజు చూస్తే 내가 교만하구나. నేను ఇంత గర్వంగా ఉన్నానా అని గుర్తించాడు. 내가 정말 악하구나. నేను ఇంత దుష్టమైన వ్యక్తిని. 천지와 만물을 만드신 하나님이 సర్వ 이야기하는데 సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తున్న మాటను వ్యతిరేకిస్తున్నాను. 내 생각으로 하나님의 말씀을 무시해. నా తలంపుల్ని పట్టుకుని దేవుని యొక్క మాటని విసర్జిస్తున్నాను. 내 생각을 가지고 하나님의 말씀을 짓밟았어. నా తలంపుల వల్ల దేవుని యొక్క వాక్యం నా కాళ్ళ కింద త్రొక్కేస్తున్నాను. 내가 악하구나. నేను ఇంత దుష్టమైన వ్యక్తినా? 그리고 그 생각을 버렸어요. అది తెలుసుకుని తన తలంపుల్ని విసర్జించాడు. 그리고 로마서에서는 కాబట్టి రోమియోల రాసిన పత్రికలో 내가 죽었으면 어때? నేను మృతతుల్యంగా ఉంటే ఏంటి? 사례가 아이를 낳을 수 없다는 형편이 뭐가 중요해? సార పిల్లల్ని కనలేని పరిస్థితి కలిగి ఉంది. అయితే ఏంటి? 하나님이 아들을 만들어주면 낳을 수 있지. దేవుడు కుమారుని కలగజేసినట్లయితే ఆమె కుమారుని కనిద్ది. 이렇게 믿었습니다. ఈ విధంగా ఆయన విశ్వసించాడు. 자기 생각을 버리고 తన తలంపుల్ని విసర్జించి 말씀을 믿었습니다. వాక్యాన్ని లేక దేవుడి మాటని విశ్వసించి. ఆమేన్. ఆమేనండి. 자, 그러면 అయితే 아브라함만 그렇게 하지 말고 అబ్రహాం మాత్రమే కాదండి ఇలా మారగలిగేది. 우리도 그렇게 하라는 거예요. మనను కూడా అలానే జీవించాలని కోరుతున్నాడు దేవుడు. రోమా서 4장. రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం. 로마 4장 రోమా 4 20절 20వ వచనము, 21절 21వ వచనము, 22절까지 22 వరకు చదువుకుందాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 하나님이 아브라함에게 약속했습니다. దేవుడు అబ్రహానికి వాగ్దానాన్ని ఇచ్చాడు. 내가 너에게 자식을 줄 거야. నేను నీకు సంతానాన్ని కలగజేస్తాను. 처음에는 아닙니다. ప్రారంభంలో లేదు, ఇది జరగదన్నాడు. 안 됩니다. ఇది అవ్వని విషయం. 로마서 కానీ 4장에서는 రోమియోల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 하나님이 주시면 주실 수 దేవుడు 있습니다. కలగజేసినట్లయితే నేను కలిగి ఉంటాను అంటున్నాడు. 그 약속을 믿었어요. ఈ వాగ్దానాన్ని విశ్వసించాడు. 그걸 보고 하나님은 그게 의야. ఆ నమ్మే దాని ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమంటున్నా, ఇదే నీతి, 그게 의로운 거야. దాన్ని నీతిగా ఎంచుతున్నాడు. 알겠습니까? అర్థమవుతుందా అండి మీకు? 그래서 아브라함이 하나님을 믿었고 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, 자식을 주겠다는 하나님의 약속을 믿었고 సంతానాన్ని కలగజేస్తాడు అన్న దేవుని ఒక వాగ్దానాన్ని నమ్మాడు. 그 믿음으로 하나님 앞에 의롭다함을 받았어요. అది దేవుడు నీతిగా ఇచ్చాడు. 4장 1절 4వ అధ్యాయం మొదటి వచనము. కాబట్టి శరీరము, 로마서 రోమా 4 4వ అధ్యాయం మొదటి వచనము. కాబట్టి శరీరం విషయమై మనం మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము. 2절 2వ వచనము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. 3절 3వ వచనము. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 아브라함이 하나님의 말씀을 믿었습니다. అబ్రహాము దేవుని యొక్క మాటలు నమ్మెను. 어떤 말씀? ఎటువంటి మాట అండి? 자식을 주겠다고 하는 말씀. సంతానాన్ని కలగజేస్తానన్న మాటని. 하나님이 아브라함 너 믿어? దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాం నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? 내가 너에게 아들을 줄 걸 믿어? నేను నీ కుమారుని కలగజేస్తాను అని నమ్ముతున్నావా? 예, 믿습니다. అవును ప్రభువా, నమ్ముతున్నాను. 그게 의로운 거야. ఇదే విశ్వాసం, 그게 의야. ఇదే
ఇదే నీతి, ఇది నీతి. 알겠습니까? అర్థమవుతుందా అండి? 자, 이제 진짜 중요한 ఇక్కడ 이야기예요. అతి ప్రాముఖ్యమైన విషయం అవుతుంది, గమనించాలి. 정말 중요한 이야기. చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇది. 아브라함만 그렇게 믿는 게 아니라 కేవలం అబ్రహాన్ని మాత్రమే అట్లాంటి విశ్వాసం కలిగి ఉండాలని కోరట్లేదు 자, దేవుడు. 우리도 그렇게 믿자. మనం కూడా ఆ విధంగా విశ్వసించాలని కోరుతున్నాడు. 뭘? దేన్ని విశ్వసించాలండి? 로마서 4장 4వ అధ్యాయము 23절. 4వ అధ్యాయంలోని 23వ వచనము. రోమా 4:23. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. 24절. 24 కూడా మన ప్రభు అయిన యేసు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. 25절. 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. 자, 아브라함이 అబ్రహాము 자식을 낳을 수 없는 불가능한 사람이었지만 ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? పిల్లని కనలేని అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నాడు. 하나님이 자식을 준다고 했을 때 그걸 믿었습니다. కానీ దేవుడు సంతానాన్ని అని సెలవిచ్చిన మాటను ఆయన విశ్వసించాడు. 자기 생각을 버리고 ఏం చేసి తన తలంపుల్ని విసర్జించి 자기 త్రోసేసి 경험을 버리고 తన అనుభవాన్ని వదిలేసి 자기 느낌을 버리고 తను ఏమనుకుంటున్నాడన్న దాన్ని విడిచేసి 말씀이 그렇다면 맞습니다. వాక్యం ఈ విధంగా సెలవిచ్చినట్లయితే అదే సరైనది. 우리도 그렇게 하자는 거예요. మనం కూడా అదే విధంగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. 25절에 25వ వచనాన్ని గమనిస్తే 예수는 우리의 죄 때문에 십자가에서 죽었고 ఆయన మన అపరాధముల నిమిత్తము శిలువపైన మరణించాడు. 3일 동안 무덤에 계시다가 3 రోజుల పాటు సమాధి చేయబడ్డాడు. 부활하셨어요. దాని తర్వాత పునరుద్ధానుడు వే అవ్వాడు. 부활하셨습니까? ఎందుకు పునరుద్ధానుడు అవ్వాడండి? 내가 너희들의 모든 죄를 대신해서 십자가에서 నేను 죽었어. మీ సమస్త పాపాల్ని మోసి దాని నిమిత్తం శిలువపైన సిలువ వేయబడ్డాను. 죄의 싹슨 사망이 పాపం యొక్క జీతము మరణము. 우리 죄를 대신해서 예수님이 죽었습니다. మన పాపాలకి బదులుగా యేసుప్రభు వారు మరణించారు. 너희들이 죄를 지었어. మీరు పాపం చేసిన ప్రజలే, 다 죄를 지었지만 అందరూ పాపం చేసి ఉన్నారు. 그 죄 때문에 내가 대신 కానీ 죽은 మీరు 거예요. చేసిన ఆ పాపముల నిమిత్తము బదులుగా నేను మరణించాను. 그래서 너희들은 이제 의로와 కాబట్టి ఇక మీరు నీతిమంతులు, 깨끗해. మీరు పరిశుద్ధులు, 거룩해. మీరు శుభ్రం చేయబడ్డారు. 안타까운 것은 కానీ బాధ కలిగించే విషయం ఇక్కడ ఏంటంటే 오늘 많은 사람들이 ఈ రోజుల్లో ఎంతో మంది ప్రజలు 아브라함이 처음에 하나님의 말씀을 들었을 때 웃어버렸던 것처럼 ఎలా అయితే అబ్రహాం ప్రారంభంలో దేవుని ఒక మాటను విన్నప్పుడు నవ్వాడు కదా, వినిన మాటలు బట్టి. 자기 생각으로 하나님의 말씀을 짓밟아 버린 것처럼 ఎలా అయితే తన ఆలోచనలు కలిగి ఉండి దేవుని ఒక వాక్యాన్ని తన పాదాల కింద తొక్కేస్తూ ఉన్నాడు, అలా 예수님이 부활하셔서 너희들은 이제 의로와 ఇప్పుడు 하는데 ప్రజలకి సెలవిస్తున్న మాట ఏంటి? యేసుప్రభు పాపాలు కడిగేసినందుకు మీరు నీతిమంతులు అని ఈ మాట సెలవీయబడుతోంది. 아닙니다. కానీ ప్రజలు ఏమంటున్నారు? లేదు దేవుడా, 저는 죄를 많이 నేను 지었습니다. ఎంతో పాపం చేశాను, 저는 실수를 많이 నేను 했습니다. ఎన్నో పొరపాట్లు చేశాను, 저는 지금도 나쁜 생각합니다. ఇప్పటికి కూడా నాలో ఎన్నో తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. 주여, 저는 죄인입니다. ప్రభువా నేను పాపినే. 여러분, 그건 틀렸어요. ఇది తప్పండి. 여러분, 우리가 죄를 지어서 죄인인 것도 깨달아야 되죠. అవును, మనం పాపం చేసినందుకు పాపి అన్న విషయాన్ని గుర్తించాలి. అది ఎంత ప్రాముఖ్యమైంది. 우리의 죄를 예수님이 전부 씻었다는 것도 깨달아야 돼. కానీ యేసు ప్రభు మన సమస్త పాపాల్ని కడిగి వేశాడన్న విషయాన్ని కూడా మనం గుర్తించడం ప్రాముఖ్యమైంది. 하나님의 말씀은 దేవుని యొక్క లేఖన వాక్యము 뭐라고 이야기합니까? ఏమని సెలవిస్తుందండి? 로마서 3장 రోమియోల పత్రిక 3వ అధ్యాయము 23절 23వ వచనము. రోమా 3장 3:23. 23절 రోమా 3:23 వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 24절 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 마틴 루터가 뭘 깨달았냐면 మార్టిన్ లూథర్ ఏం గుర్తించాడంటే 네, 죄를 용서해 주세요. 죄를 용서해 줘요. ప్రతిసారి కూడా పాపాలు క్షమించండి అనే వ్యక్తి 무릎으로
그 수도원 계단을 오르락내리하면서 피가 날 정도로 회개 기도만 했어. తన మోకాళ్ళ పైన ఆ ఒక మందిరపు మెట్లని ఎక్కి దిగి ప్రార్థిస్తూ ఒప్పుకుంటూ ఈ విధంగా మోకాళ్ళన్నీ కూడా కొట్టుకుపోయి రక్తం కారేంతగా ప్రార్థించిన వ్యక్తి ఆయన. 23절은 모든 사람이 아담 안에서 죄인으로 태어났다. రోమా 3:23లో ఏం సెలవిబడింది? అందరూ కూడా పాపులుగా చేయబడి ఉన్నారు, పాపంతో పుట్టారు. 우리는 태어날 때부터 죄악된 성품을 다 갖고 태어났다. మనందరం కూడా పుట్టినప్పటి నుండి పాపం అనే స్వభావాన్ని కలిగి జన్మించిన వారము. 그래서 그 죄 때문에 하늘나라 갈 수 없었다. కాబట్టి ఈ పాపం వల్ల మనం పరలోక రాజ్యానికి ప్రవేశించని ప్రజలము. 놀라운 거야. ఇది ఎంతో అద్భుతమైనది, గమనించాలి. 24절이 있어요. 24వ వచనం అది. 24절. 24వ వచనం గమనించండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 예수님이 우리 죄의 값을 지불했기 때문에 యేసు ప్రభువారు మన పాపాలకి చెల్లించవలసిన వెలని చెల్లించి ఉన్నారు గనుక 값없이 공짜로 의인이 됐구나. వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీదట మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, 의롭다함을 얻었구나. నీతిమంతులుగా చేయబడి ఉన్నాము. 마틴 루터가 그걸 깨달았어. మార్టిన్ లూథర్ ఈ విషయాన్ని గుర్తించాడండి. 나는 이제 죄인이 아니야. అంటే నేను ఇక మీదట పాపిని కాదు, 나는 이제 더러운 사람 아니야. ఇక నేను మురికి వ్యక్తిని కాదు. 예수님의 피로 깨끗게 됐어. యేసు ప్రభువారి రక్తం చేత నేను శుభ్రపరచబడ్డాను. 십자가에서 내 죄가 끝났어. శిలువపై నా పాపానికి ముగింపు వచ్చింది. 여러분 교회에 왜 십자가를 మీరు 걸어놓습니까? చర్చిలలో గమనించినట్లయితే సిలువని పెడుతూ ఉంటారు కదా. 왜 십자가를 걸어놨습니까? ఎందుకు సిలువను పెడతారండి? 그 십자가는 우리의 죄를 다 씻었다는 영수증입니다. ఎందుకంటే ఆ సిలువ అనేది మన పాపాలన్నిటిని కడిగేసి ఉందా అన్న రిసీట్ అది. 네 죄가 십자가에서 끝났어. నీ పాపము ఈ సిలువ పైన ముగిసింది. 그래서 예수님이 십자가에서 돌아가실 때 it is finished. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువు సిలువ పైన మరణించాడు, ఆయన ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్, అది సమాప్తమైనది. 다 이루었다. సమాప్తమైంది, 다 이루었다. సమాప్తమైను. 내가 너희들의 죄를 씻는 걸 다 했다. మీరు చేసిన పాపాలన్నిటినీ నేను సమాప్తం చేశాను. 우리는 그 사실을 믿음으로 받아들이면 మనం ఈ సత్యాన్ని విశ్వాసంతో అంగీకరిస్తే, 내 아들 예수가 네 죄 다 씻은 거 믿어? నా కుమారుడైన యేసు నీ పాపాలు కడిగి ఉన్నాడని విశ్వసిస్తున్నావా నువ్వు? 예, 믿습니다. అవును ప్రభు, నేను విశ్వసిస్తున్నాను. 그게 의야. ఇది నీతి, 그게 의로운 거야. ఇది నీతిగా ఎంచబడుతుంది. 여러분 하나님의 의가 있어야 మరి దేవుడి యొక్క నీతి కలిగి ఉన్నప్పుడే 하늘나라 가는 మనం 겁니다. పరలోక రాజ్యానికి ప్రవేశించగలము. 제가 인도에 오려면 చూడండి, నేను భారతదేశానికి రావడానికి కోసం 인도 비자가 있어요. భారతదేశపు వీసా నేను కలిగి ఉండాలి. 그렇죠? అవునా కాదండి? 공항에서 ఎయిర్పోర్ట్ లో 인도 비자 주세요. ఇండియన్ వీసా ఏది తీసుకున్నారా ఇవ్వండి అని అడుగుతారు. 그리고 제가 딱 냈어요. అప్పుడు నేను తీసి చూపించాను. 아, 예. అవును, 27년까지 인도에 들어올 수 있는 비자네요. ఇది అవును. 2027 సంవత్సరం వరకు మీరు భారతదేశానికి ఎప్పుడంటే అప్పుడు ప్రవేశించగలిగిన వీసా. 여러분 한국에서 비행기 타고 와도 నేను కొరియా నుండి ఫ్లైట్ ఎక్కి వచ్చినప్పటికీ 비자가 없으면 నా చేతుల్లో నా దగ్గర వీసా లేకపోయినట్లయితే రాసేయో. భారతదేశానికి ప్రవేశం ఉండదు. వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి. 인도에 들어올 수 없습니다. భారతదేశానికి మీరు రాలేరు. Go back. గోవే, వెళ్ళిపోండి అంటారు. 그렇죠? అవునా కాదండి? 비자가 있어야 돼. వీసా ఉండాలి. 하늘나라는 మరి పరలోక రాజ్యము 헌금을 많이 한 사람 들어갑니까? చాలా బహుగా కానుకలు ఎక్కువగా ఇచ్చిన వ్యక్తులు ప్రవేశిస్తారా? 기도를 열심히 한 사람이 갑니까? ఎంతో ప్రయాసంతో ప్రార్థించిన వారు ప్రవేశిస్తారా? 하나님의 의가 있어야 갑니다. దేవుని నీతి కలిగి ఉండాలి. 그래서 로마서 4장 1절에 కాబట్టి రోమా 4 మొదటి వచనంలో 아브라함이 뭘 얻었냐? అబ్రహానికి ఏమి దొరికెను? 하나님의 약속을 믿었고 దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మెను. 그 약속을 믿는 믿음으로 అది 의롭다 함을 అతనికి నీతిగా ఎంచబడెను. 그럼 하나님의 아브라함 이야기를 왜 해요? ఎందుకు మరి దేవుడు బైబిల్లో అబ్రహాము గురించి రాశాడు? 우리하고 아무 상관없는 మనకేం సంబంధం లేదు కదా.
얘들아, ఏమంటున్నాడు? పిల్లలారా అని, 거루늘 사람들아, కరుణులు ప్రజలారా, 아브라함이 하나님의 약속의 말씀을 믿었어. అబ్రహాము దేవుని యొక్క వాగ్దాన వాక్యాన్ని విశ్వసించాడు, 언약을 믿었어. ఆయన నిబంధనని విశ్వసించాడు. 그래서 의롭다함을 받은 것처럼 ఆ నమ్మిన ఆ విషయాన్ని, దానిని నీతిగా ఎంచబడింది. 너희들도 이 말씀 믿어. మీరు కూడా ఈ వాక్యాన్ని విశ్వసించండి. 모든 사람이 죄를 범해서 하늘나라 갈 수 없었는데 ఏంటి? అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు. 하나님의 아들 예수님이 이 땅에 오셔서 కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి భూమిపైకి వచ్చి, 요단강에서 세례 요한에게 세례를 받을 때 ఎప్పుడైతే యోర్దాను నది వద్ద బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా బాప్తిసాన్ని పొందుకుంటున్నప్పుడు 세상에 있는 모든 사람의 죄가 예수님에게로 넘어갔어요. ఆ సందర్భంలో ఏం జరిగింది? ఈ లోకంలో ఉన్న సమస్త పాపము యేసు ప్రభు వారి పైన మోపబడింది. 그래서 세례 요한이 뭐라고 అందుకే 했어요? బాప్తిస్మిచ్చే యోహాను ఏమంటూ ఉన్నాడు? 보라, మరునాడు ఏమంటున్నాడు? ఇదిగో, 보라, ఇదిగో 세상 죄를 지고 가는 하나님의 어린 양입니다. లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 세상 사람들의 모든 죄를 లోకంలో ఉన్న సమస్త ప్రజల పాపం 예수님이 짊어지고 యేసు ప్రభు వారు మోసి 십자가로 가서 సెలువుపైకి వెళ్ళి 손과 발에 못이 박히고 ఆయన చేతులకి కాలికి మేకులు కొట్టబడ్డాయి, 가시관을 쓰셨어요. ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టారు. 그리고 6시간 동안 십자가에 매달려 있어요. ఆయన 6 గంటల పాటు ఆ సిలువ పైన వేలాడాడు. 마지막 숨 거두실 때 చివరిగా 다 이루었다. ఆయన ఆత్మను అప్పగించే ముందు 너희들의 సమాప్తమైన 모든 죄를 다 씻었다. మీ పాపాలన్నిటిని కూడా నేను కడిగి 우리는 వేశాను. 두 가지를 알아야 돼요. కాబట్టి మనం 2 విషయాలు తెలుసుకొని ఉండాలి. 하나는 내가 죄를 지었다는 것도 알아야 돼. మొదటిది మనం పాపం చేసి ఉన్నామని తెలుసుకోవాలి. 그보다 더 중요한 건 కానీ దీనికంటే ఇంకా ప్రాముఖ్యమైనది తెలుసుకోవాల్సింది, 내가 일생 동안 태어나서 죽을 때까지 지었던 모든 죄를 예수님이 다 씻었다는 것도 알아요. నేను పుట్టినప్పటి నుండి మరణించే వరకు చేసే సమస్త పాపాన్ని యేసు ప్రభు వారు కడిగేశాడన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలి, 예수님이 తెలుసుకోవాలి. 2000년 전에 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు 십자가에서 당신이 죽으시면서 శిలువ పైన ఆయన మరణించి 우리 죄를 깨끗하게 씻었어요. మన పాపాలని శుభ్రంగా కడిగి వేశారు. 그래서 예수님은 부활하셨어요. అందుకే యేసు ప్రభు వారు పునరుద్ధానులవి, 내가 이제 죄값을 다 ఇక 지불했으니까 నేను ఆ పాపానికి చెల్లించవలసిన వెలని చెల్లించి ఉన్నాను, 너희들은 깨끗해. మీరు శుభ్రపరచబడ్డారు, 의로워. మీరు నీతిమంతులు, 거룩하게 మీరు 됐어. పరిశుద్ధపరచబడి ఉన్నారు. 그렇게 믿으라는 거예요. ఇలా విశ్వసించమని, దీన్ని నమ్మమంటూ ఉన్నాడు. 알겠습니까? అర్థమవుతుందండి? 알겠습니까? అర్థమవుతుందండి? 고린도전서 కొరింథీయులకు రాసిన పత్రిక 로마서 తెరుద్దాము. 바로 뒤에 రోమియో రాసిన పత్రిక తర్వాత ఉంటుంది కదా అధ్యాయము 6장 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. 고린도전서 6장 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9절 మొదటి కొరింథీ 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను 10절 10వ దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 자, 이런 죄를 지은 사람은 하늘나라를 못 갑니다. ఇట్లా ప్రవర్తించేవారు, ఇలా కలిగి ఉన్న వ్యక్తులు పరలోక రాజ్యాన్ని పొందుకోలేరు, ప్రవేశించలేరు. పరలోక రాజ్యానికి వాళ్ళు ప్రవేశం లేదు వారికి. 11절 కానీ 11వ వచనం చూడండి. 11절 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 난 옛날에 구원받기 전에 నేను రక్షణ పొందుకోక మునుపు 내가 9절 10절만 읽었어요. నేను కేవలం 9-10 వచనాలపై నా దృష్టి ఉండేది, అది మాత్రమే చదివేవాడిని. 나는 죄를 지어서 못 가. నేను ఇట్లాంటి పాపంలో ఉన్నాను కదా, ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళలేను, 하늘나라 갈 수 없어. పరలోక రాజ్యానికి నేను ప్రవేశించలేను. 네. కానీ 10절이 있어요.
10వ వచనము 11절 11వ వచనం అండి 11절 11వ వచనము 너희 중에 이와 같은 자들이 있더니 మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని 예수 그리스도의 이름으로 యేసు ప్రభువారి నామములో 우리 하나님의 성령 안에서 దేవుని యొక్క ఆత్మలో 씻음과 కడగబడి 거룩함과 పరిశుద్ధపరచబడి 의롭다 하심을 얻었다. నీతిమంతులుగా తీర్చబడితిరి 아멘. ఆమేన్ 예, 우리는 하늘나라 갈 수 없는 악한 인간들이에요. వాస్తవానికి మనం పరలోక రాజ్యానికి ప్రవేశించలేని దుష్ట ప్రజలము. 근데 예수님이 కానీ యేసు ప్రభువారు 하늘나라 갈 수 있도록 పరలోక రాజ్యానికి మనం ప్రవేశించేలాగున 야, 내가 씻었어. నేను నిన్ను కడిగేశాను, 너 이제 거룩해. నువ్వు ఇంకా పరిశుద్ధుడవి, 너 이제 의로워. నువ్వు ఇక నీతిమంతుడవి. 아멘. ఆమేన్. 알겠습니까? అర్థమవుతుందా అండి? 여러분들이 죄인이라고 하면 మీరు గనక పాపులంటే 예수님의 죽음은 헛된 죽음이에요. మీరేమంటున్నట్టు తెలుసా? యేసుక్రీస్తు యొక్క మరణము వ్యర్థమైంది అని. 알겠습니까? అర్థమవుతుందండి? 예수님의 죽음은 헛된 죽음이 아니라 యేసు ప్రభు వారి యొక్క మరణము వ్యర్థమైంది 정말 కాదు, 영광스러운 죽음. ఎంతో మహిమకరమైన మరణం అది. 왜냐하면 우리 같이 더러운 인간들이 మన వంటి మురికి చెడ్డ ప్రజల నిమిత్తం 예수님의 피로 깨끗게 되어서 యేసు ప్రభు వారి యొక్క రక్తం చేత మనల్ని శుభ్రంగా కడిగేశాడు, 천국에 갈 수 있고 మనల్ని పరలోక రాజ్యానికి ప్రవేశించేలాగా చేశాడు. 찬송가에 పాటల పుస్తకంలో చూసినట్లయితే 나의 죄를 씻기는 예수의 피밖에 없네. తాగునేది మాపును పేగ యేసు రక్తధారే. 예수님의 피가 యేసు ప్రభు వారి యొక్క రక్తము 우리를 깨끗게 했습니다. మనల్ని శుభ్రంగా కడిగేసింది. 머리털보다도 더 많던 내 죄가 눈보다 더 희어졌네. నల్లని వెంట్రుక వంటి ఇటువంటి పాపము నాది, కానీ హిమము కంటే తెల్లదిగా నన్ను ఆయన మార్చేశాడు. 찬송이에요. ఇది పాటల పుస్తకంలో ఉంది కదండి. 먹보다도 더 검은 죄로 물든 이 마음 흰 눈보다 더 이게 깨끗하게 되었네. ఎంతో ఘోరమైన పాపం కలిగి ఉన్న మనము హిమము కంటే తెల్లదిగా కడిగబడి ఉన్నాము. 먹보다도 더 검은 내 죄가 ఇంకా దేంతో పోల్చలేనంత ఘోరమైన పాపం 보다 더 이게 హిమము 깨끗하게 కంటే తెల్లదిగా మన హృదయం మార్చబడింది. 주의 보혈 흐르는데 믿고 뛰어나가. దేవుడి యొక్క రక్తము చిందింపబడింది, అది విశ్వసించి మనము అద్దరికి దాటి వెళ్దాము. 여러분 그 십자가에서 예수님의 피가 강같이 흘러. మరి ఆ శిలువపైన రక్తము అది ఒక నది వల్లే ప్రవహిస్తుంది ఆయన రక్తం అంతా. 자 이제 말씀을 비웃지 말고 ఇప్పుడు మీరు లేఖన వాక్యాన్ని చూసి వెక్కిరించకండి, హాస్యంగా మార్చుకోకండి దాన్ని. 말씀을 짓밟지 말고 వాక్యాన్ని మీ పాదాల కింద తొక్కేయకండి. 자기 생각을 버리고 మీ తలంపుల్ని విసర్జించాలి, 나의 경험을 버리고 మీ అనుభవాన్ని విసర్జించాలి. 오 말씀에 ఓ వాక్యంలో 이렇게 나쁜 인간들이 있었는데 ఇటువంటి దుష్టమైన ప్రజలు ఉన్నారు, 너희 중에 이와 같은 자들이 మీరు కొందరు ఇట్టివారై ఉంటేరి. 주 예수의 이름과 కానీ క్రీస్తు యేసు నామమున, 예수의 이름이 뭐예요? క్రీస్తు యేసు నామం అంటే ఏంటండి? 지저스. జీసస్ కదా, యేసు. 죄에서 구원할 자. మనని రక్షించే మన రక్షకుడు అని కదా అర్థం. యేసుకి అర్థం ఏంటి? రక్షకుడు అని. 마태복음 1장 21절. మత్తయి సువార్త 1:21 రాయబడి ఉంటుంది. 아들을 낳으리니 이름을 ఆమె 예수라. కుమారుని కనును తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును. 그가 자기 백성을 저의 죄에서 తన 구원할 자. ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును. 예수님이 우리를 죄에서 구원했습니다. యేసు ప్రభు వారు మన పాపముల నుండి ఆయన రక్షించారు. 여러분들의 죄는 2000년 전에 이미 మీ 씻어졌습니다. పాపములు 2000 సంవత్సరాల క్రితమే కడిగివేయబడింది. 과거, 현재, 미래 모든 죄를 గత ప్రస్తుత భవిష్యత్తు సమస్త పాపములు 단번에 ఒకేసారి 영원히 씻었습니다. సదాకాలం వరకు కడిగివేయబడింది. 아멘. ఆమేన్, 아멘. ఆమేన్. 여러분들의 모든 죄를 예수님이 씻었다는 거 믿는 사람 손. మరి నేను నా సమస్త పాపములైన కడిగి వేసి ఉన్నాడని విశ్వసిస్తున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తాలి.
예. అవును. 아니 저는 죄 많이 지었습니다. లేదు 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 నేను ఇంకెక్కువ చాలా పాపం చేశాను మీరు అనుకుంటున్నారు 이런 కంటే ఎక్కువ. 사람은 అట్లాంటి వ్యక్తులు 예수님의 십자가를 짓밟는 겁니다. ఏం చేస్తున్నారు? మీ పాదాల కింద యేసు ప్రభు వారి యొక్క సిలువను త్రొక్కేస్తున్నారు. 예수님의 피를 짐승의 피로 여긴다. యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని ఒక జంతువు రక్తం కంటే కూడా హీనంగా భావిస్తున్నారు మీ హృదయంలో. 우리 예수님 무시하지 맙시다. అటువంటి యేసు ప్రభుని మీరు పక్కన పెట్టేయకండి. 거룩한 하나님의 말씀을 높입시다. పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్య లేఖనాన్ని హెచ్చిద్దాం మనం. 아멘. ఆమేనండి. 예, 이게 성경입니다. ఇది బైబిల్ మాట్లాడుతున్న సత్యం. 저는 오랫동안 교회를 다녔지만 నేను ఎంతో కాలంగా చిన్నప్పటి నుండి సంఘానికి వెళ్ళిన వ్యక్తిని. 죄인이라고 하는 게 겸손한 줄 알았습니다. నేను అనుకున్నాను నన్ను నేను పాపి అని పిలుచుకున్నట్లయితే అది తగ్గింపు హృదయము అని, 겸손한 게 아니라 సాత్వికమైన హృదయం అని. కానీ అది సాత్వికం కాదండి, 불신입니다. అది అపనమ్మిక. 알겠습니까? అర్థమవుతుందా అండి? 이제 죄인으로 믿지 말고 ఇక పాపులన్న విషయాన్ని విశ్వసించకండి. 내 죄를 깨끗하게 씻어주신 예수님을 నా పాపాలను శుభ్రంగా కడిగేసిన యేసుని విశ్వసించండి. 알겠습니까? అర్థమవుతుందా అండి? 그러면 여러분들이 죄가 씻어지면 하나님과 연결이 돼요. ఎప్పుడైతే మీ పాపములు కడిగివేయబడతారో మీరు దేవునితో కనెక్ట్ అవుతారు, ఒకటి అవుతారు. 그러면 오늘 여러분들이 아브라함이 됩니다. అప్పుడు ఏమవుతారు? ఇవాళ మీరు అబ్రహాం వంటి జీవితాన్ని జీవించగలుగుతారు. 그러면 여러분들이 베드로가 됩니다. అప్పుడు మీరు పేతురు వంటి జీవితాన్ని జీవించగలుగుతారు. 그러면 여러분들이 바울이 됩니다. అప్పుడు మీరు పౌలు అనే వ్యక్తిగా మారుతారు. 믿음으로. విశ్వాసం, నమ్మిక ద్వారా. 알겠습니까? అర్థమవుతుందండి? 그래서 우리가 깨끗게 되고 의롭게 되는 건 కాబట్టి మనము శుభ్రపరచబడ్డాము, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. 우리가 선한 삶을 사는 행위로 되는 게 아니라 మనము మంచిగా జీవించి సాత్వికంగా జీవించి క్రియల వల్ల పొందుకునేది కాదు ఈ నీతి. 오직 믿음, కేవలం నమ్మికను బట్టి, 오직 은혜, కేవలం కృప ద్వారా, 오직 말씀. కేవలం లేఖనాల ద్వారా. 알겠습니까? అర్థమవుతుందండి? 그렇게 믿으십시오. ఈ విధంగా మీ విశ్వాసం ఉండాలని నేను 하나님이 కోరుకుంటున్నాను. 기뻐하실 겁니다. దేవుడు దీనిని బట్టి మెప్పింపబడతాడు. 내가 이 사람들을 위해서 십자가에서 피 흘리고 죽어준 게 잘했다. అప్పుడు ఆయన గర్విస్తాడు. ఎలా? వీరి కోసం రక్తం చిందించి నేను చాలా మంచి పని చేశాను అని. 예수님도 하늘나라에서 యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో 그래 그렇게 믿는 거야. అవును ఇది నమ్మాలి, ఇలా నమ్మాలి మీరు. 그게 의로운 거야. అవును ఇది నీతిగా ఎంచబడుతుంది. 알겠습니까? అర్థమవుతుందా అండి? 여러분 죄를 씻어주신 예수님을 믿으시고 మీరు పాపం కడిగేసిన యేసుని విశ్వసించాలి. 이제 여전히 죄인이라고 하지 말고 మునుపులాగా నేను పాపినన్న మాటని మాట్లాడకండి. 나는 의로워. నేను నీతిమంతుడని, 나는 깨끗해. నేను శుభ్రపరచబడ్డాను, 나는 거룩함을 నేను 입었어. పరిశుద్ధతని పొంది ఉన్నాను. 여러분들의 모습을 보지 말고 మీ సొంత స్వరూపాన్ని చూసుకుంటూ ఉండిపోకండి. 그렇게 믿으시기를 바랍니다. లేఖన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని విశ్వసించాలని కోరుతున్నాను. 아멘. ఆమేన్. 기도하겠습니다. ప్రార్థించుకుందామండి. 사랑하는 하나님 아버지 고맙고 감사합니다. ప్రియ పరలోకమున తండ్రి, మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. 죄 때문에 우리가 저주를 받고 지옥에 가야 되는데 పాపం వలన మేము శపింపబడి నరకానికి వెళ్ళవలసిన ప్రజలము. 예수님이 이 땅에 오셔서 우리가 죽어야 되는데 예수님이 죽어 주셨고 మేము పాపాల నిమిత్తం మరణించాలి, కానీ మాకు బదులుగా ఆయన ఈ భూమిపైకి వచ్చి మరణించారు. 우리의 저주를 예수님이 대신 십자가에서 받으셨고 మా పాపములు మాకు బదులుగా సిలువ పైన యేసు ప్రభు వారు దానికి వెల చెల్లించారు. 우리가 심판받아야 되는데 예수님이 대신 심판을 받으셨고 మేము పొందుకోవాల్సిన తీర్పు మాకు బదులుగా ఆయన పొందుకొని ఉన్నారు. 예수님은 이제 부활하셔서 ఇక ఆయన పునరుద్ధానుడవి 우리를 의롭다고 증거해 주고 ఆయన 계십니다. మాకు మమ్మల్ని నీతిమంతులు అని పిలిచే సాక్ష్యాన్ని పలుకుతున్నారు. 우리가 이 약속의 말씀을 믿습니다. ఇవాళ మేము మీరు ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని నమ్ముతున్నాము. 감사합니다. తండ్రి మీకు ఎంతో కృతజ్ఞతలు. 주님이 영광을 తండ్రి 받으시옵소서. మీరే సమస్త మహిమ ఘనతని పొందుకోండి. 예수님의 이름으로 기도해 యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. 아멘. 아멘. ఆమేన్. 감사합니다. కృతజ్ఞతలండి.